ఇప్పుడు చదివారు. ఎలాగైనా సరే దేవుని గ్రంథాన్ని కలిసి చదవాలి. కుటుంబం దేవుడు ఇచ్చాడు కదా, కుటుంబంతో మనము కలిసి దేవుని వాక్యం చదువుట కూడా అది కూడా మంచి లక్షణమే. మనం నిరాకరించబడకుండా ఉండటానికి అదొక భాగం. కాబట్టి దైవజనమ యేసు ప్రభులో ప్రార్థనాపరుడు. కాబట్టి ఆయన అక్షయమైన ఆహారం తినే వారందరూ ప్రార్థనాపరులై ఉండాలి. ఏదైనా సరే సమస్యల్లో కానీ కష్టాల్లో కానీ శోధనలో కానీ మనం పడకుండా ఉండాలంటే మనం ప్రార్థనాపరులమై ఉండాలి. ప్రార్థన మానవునికి ఊపిరి లాంటిది. ప్రేమ, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ ఉండబట్టే పరలోకంచి మానవుడు ఏ మనుషుడు నశించకూడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందాలని ఆయనను ఏకైక కుమారుడు భూలోకానికి పంపాడు. అంటే దేవుడు యేసు ప్రభు లోకంలో ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. అంటే మనలో ఆయన శరీరం తినే వాళ్ళల్లో రక్తం త్రాగిల్లో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ మార్పు లేదు. బైబిల్ ఉంటుంది, ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించెను. చూడమాట, తన వారిని అంతం వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13:1 ఉండి తండ్రి వద్ద, అంటే చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు కూడా ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న బాగా చూడండి, తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాను. ఇది మూడోది, ఆ వివేచన లేకుండా తిని త్రాగేవాడు తనకు శిక్షా విధి కలిగించుకుంటాడంట. మనకు శిక్ష కలిగిన కారణం ఏంటంటే వివేచించి తినకపోవటమే, వివేచనతో తినకపోవటమే. ఇదిగో నేను తినేది ఆయన శరీరం, నేను త్రాగేది ఆయన రక్తం, ఇది అక్షయమైన ఆహారం, దీన్ని ఎటు పడితే అటు తినకూడదు అని వివేచన లేకుండా చాలామంది తింటున్నారు. ప్రాముఖ్యమైన వాటిలో 1 ఆయన ప్రార్థనాపరుడు, 2 ప్రేమామయుడు, 3 పరిశుద్ధుడు. మరి మనం కూడా మాటలో పరిశుద్ధంగా ఉండాలి, చూపులో పరిశుద్ధంగా ఉండాలి, నడకలో పరిశుద్ధంగా ఉండాలి, సమస్తములో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మందిరంలో పరిశుద్ధంగా ఉండి ఇంట్లో మన ఇష్ట ప్రకారం ఉండొచ్చా? మన పనిలో ఇష్ట ప్రకారం ఉండొచ్చా? ఉండకూడదు కదా. అందుకే అక్షయమైన ఆహారం తినేటప్పుడు పరిశుద్ధంగా తినాలి. అందుకే ఉపవాసం ఉంటాం మనం. ప్రభువా, గత నెలంతా చేసిన తప్పులు క్షమించినాయన, ఇంకా చేయకుండా ఉంటాను నాయన, నన్ను జాగ్రత్తగా రక్తంలో కడిగి పరిశుద్ధపరచయ్యా అని ఉపవాసం ఉండాలి. ఉపవాసం అందుకోసమే. ఉపవాసం ఎందుకోసం అంటే మనల్ని మనం కడుక్కోవటానికి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి. ఉపవాసం లేకుండా తినేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ మీద ఆధారపడింది. కానీ మనము అంగీకరించబడాలి, పరలోకంలో నిరాకరించబడకూడదు. కాబట్టి ఇది ఏదో అందరిలా తింటే నాకు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మా ఇంట్లో బాగుంటుంది, ఒంట్లో బాగుంటుంది తింటే అది నీకు శిక్షావిధికి అవుతుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీవు అనేక ఇబ్బందులు పడేలా చేస్తుంది ఆ అక్షయమైన ఆహారం. కాబట్టి జాగ్రత్త సుమ. మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? 1 యోగ్యంగా తీసుకోవాలి, 2 పరీక్ష చేసుకుని తీసుకోవాలి, 3 వివేచించు తీసుకోవాలి. ఇంకా చివరికి ఒకటి చెప్పుకుందాం. ఆయనలో చివరిగా చాలా ప్రాముఖ్యమైనది చూద్దాము. మరణంలో కూడా కనపరచడు ఆయన, దాన్ని కనుగొందాం. ఇప్పుడు వాక్యము 31వ వాక్యం చదువుదాం చివరిగా. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. చూడండి, అంటే ఈ 29, 30, 31 వచనాలు ఒకే మాట తెలియపరుస్తాయి. మనము వివేచించకుండా తినకూడదు, తింటే రోగులమవుతామని కింద ఉంది. అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించారు. అంటే ఇది యోగ్యంగా తినకపోయినా, అంటే మనము యోగ్యంగా తినకపోయినా 2 మనల్ని మనం విమర్శించుకోవాలి. నేను చేసేది సరి అయిందేనా? నేను నడిచేది సరి అయినా? నా ప్రవర్తన సరి అయిందేనా? నేను మాట్లాడేది సరి అయిందేనా? నా జీవితం సరి అయిందేనా? ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటున్నానా? మందిరంలో ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటున్నానా? నా ప్రవర్తన సరి అయిందేనా? నేను పరిశుద్ధంగా ఉన్నానా అని మనల్ని మనం విమర్శించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. పరీక్షించుకోవడం వేరు, విమర్శించుకోవడం వేరు. మనల్ని మనమే, పక్కలను కాదు, అలా విమర్శించుకొని వివేచించు తినాలి. ఆ తర్వాత చివరిగా మనం ఏం చేయాలి? తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు తప్పించుకుంటాం. ఏం చెప్పొచ్చు? లాస్ట్ గుణం యేసు ప్రభులో ఏం చెప్పొచ్చు? చాలా ప్రాముఖ్యమైనది.
ఒకటి, ప్రార్థన ఆయనలో మనకు కనబడింది. 2, ఆయనలో ప్రేమ కనబడింది. 3, ఆయనలో పరిశుద్ధత కనబడింది. 4, ఆయనలో క్షమాపణ. ఆఖరికి సేవలో కూడా చనిపోయే ముందు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. క్షమాపణ కోరే మనస్తత్వం యేసు ప్రభులో ఉంది. క్షమించమని కోరే మనస్తత్వం యేసులో ఉంది. తప్పు తనదైనా, తప్పు అవతలది వానైనా సరే క్షమాపణ కోరే మనస్తత్వం యేసయ్య తప్పు ఏం చేసినాడండి? యేసయ్యలో ఏం పొరపాటు ఉందండి? పొరపాటున మాట్లాడినాడు ఏమన్నా? మనం అంతం వరకు ప్రార్థనా జీవితం ఉండాలి. అంతం వరకు ప్రేమించే మనసు ఉండాలి. అంతం వరకు పరిశుద్ధులుగా ఉండాలి. అంతం వరకు క్షమించేవారిగా ఉండాలి. అప్పుడే మనము దీనివల్ల ప్రయోజనం మనకు కలుగుతుంది. మామూలుగా తిను నువ్వు ఏమి కాదు.